హాయ్ చిట్టిపొట్టి చిన్నారి పిల్లలు, నేను మరొక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి మన కథ పేరు మంచి స్నేహం. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండుండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం కుదిరింది. ఆ పుంజు దగ్గరలో ఉన్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ ఉంది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడి పుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టు పైన కూర్చున్న పావురం జరిగిందంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దానికి దగ్గరగా వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడి తోడే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలు మంది. కోడి లేదు, ఒక రాయి మాత్రమే ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక్క చోట చేరి తోడేలి తెలివితేటలకి నవ్వుకున్నాయి. దీనివల్ల నీతి ఏం తెలుసుకున్నారు పిల్లలు? అత్యాశ అవమానాలు పాలు చేస్తుంది.